నాకే నాకే ఆ పిలుపు, నాకే నాకే ఆ పిలుపు, సోకి శ్రీకాంతి వెలిగెను తలపు. నాకే నాకే ఆ పిలుపు, సోకి శ్రీకాంతి వెలిగెను తలపు. పాకెను ఎదలో వెన్నుని వలపు, పాకెను ఎదలో వెన్నుని వలపు. చీకట్లకు ఇది ఆఖరి మలుపు, నాకే నాకే ఆ పిలుపు, సోకి శ్రీకాంతి వెలిగెను తలపు. ఎక్కడి నుంచి పరిగెడుతున్నారు గోపికలంతా చెప్పండి? రేపల్లి నుంచి పరుగు మొదలెట్టారు. ఎక్కడికి వెళ్తున్నారు? బృందావనానికి పరిగెడుతున్నారు. ఎందుకు పరిగెడుతున్నారు? వేణుగానే వినిపించింది కదా, నన్నే పిలుస్తున్నాడు నన్నే పిలుస్తున్నా పరిగెడుతున్నారు. చిక్కని చీకటి కమ్మిన వేళన, చిక్కి విషయముల అలసిన వేళన. చిక్కని చీకటి కమ్మిన వేళన, చిక్కి విషయముల అలసిన వేళన. మక్కువ మీరగ వెన్నుడు వనమున, చిక్కించుకొనగ మురళి పలికించ. రసమయ కేళికి అవనికగా, నాకే నాకే ఆ పిలుపు, సోకి శ్రీకాంతి వెలిగెను తలపు. నాకే నాకే ఆ పిలుపు, సోకి శ్రీకాంతి వెలిగెను తలపు. ఏదో కాంతి ఎక్కడి నుంచో సోకి నా మనసంతా వెలుగుతున్నట్టుగా ఉంది, నన్నే పిలుస్తున్నట్టుగా ఉంది కృష్ణుడు ఈ వేణుగానం రూపంలో అని ప్రతి ఒక్క గోపిక కూడా అనుకుంటూ తన యొక్క భవబంధాలను విడిచి పరిగెడుతుంది. ముడులు సడలిపోతున్నాయి. అసలు కొందరు బట్టలు కూడా సరిగ్గా తొడుక్కోలేదు. వాళ్ళు బయలుదేరి వెళ్తుంటే పరిగెడుతూ ఉంటే వాళ్ళు తొడుక్కున్న బట్టలు జారిపోతున్నట్లుగా కూడా గమనించట్లేదు కొంతమంది గోపికలు. అంటే ఇందాక చెప్పుకున్న విధంగా అది శరీరాన్ని విస్మృతి చెందిన స్థితి. అంటే నేననేది లోపల లీనమైపోతేనే భగవంతుడు తెలుస్తాడు కదా. నేను అనే భావన జీర్ణించుకుపోతుంది వాళ్ళలో, అంటే జీర్ణమైపోతుంది. అది జీర్ణమైతేనే కృష్ణుడు దర్శనమిస్తాడు వాళ్ళందరికీ. ఇప్పుడు కృష్ణుడికి దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళందరూ. ఎక్కడికి? బృందావనంలోనికి ప్రవేశించారు వాళ్ళందరూ. బృందావనంలోనికి ప్రవేశిస్తే ఒకానొక కల్పవృక్షపు ఛాయన త్రిభంగి ఆకృతిని దాల్చి చక్కగా పీతాంబరంతో భాసిస్తూ తలన నెమలిపించం ధరించి అందమైన పెదవులతో వేణుగానం చేస్తున్న శ్రీకృష్ణమూర్తి వాళ్ళందరికీ దర్శనమిచ్చాడు. ఇప్పుడు మనం ఈ దశకాన్ని మొత్తంగా చదివేసుకున్నాం, ఎందుకంటే ఇది దశకం అంతా కూడా కృష్ణమూర్తి సౌందర్యానికి సంబంధించిందే కదా. ఇక్కడ కూడా కృష్ణమూర్తి సౌందర్యం గురించే వస్తుంది కాబట్టి దశకం అంతా పారాయణ చేస్తున్నాను. ఇప్పటి వరకు మనం ఏమేం చెప్పుకున్నాం దశకంలో? మొట్టమొదట ఒక నీలి తామరలో కాంతి పుంజాలను వెదజల్లుతూ మధ్యలో నారదాది ముని బృందముల చేత పొగడబడుతూ గోపికమ్మల చేత ఉపనిషత్ సుందరుల చేత పరివేష్టింపబడిన కృష్ణమూర్తిని దర్శనం చేసుకున్నారు నారాయణ భట్టాత్. తర్వాత అయ్యవారి ముఖమండలం గోచరమైంది. తదుపరి శ్లోకంలో అయ్యవారి కనుబొమల దర్శనమయ్యాయి. ఇప్పుడు అయ్యవారి కోటేరు వంటి నాసికా దర్శనాన్ని వర్ణిస్తున్నారు. ఉత్తుంగోల్లాసినాం హరి మణి ముకుర ప్రోల్లస గండపాళి వ్యాలోల కర్ణపాశాంచిత మకర మణికుండల ద్వంద్వద్రీపం ద్వంద్వదీప్రం ఉన్మీలి దంతపంక్తి స్ఫురదరుణతరు ఛాయా బింబాధరాంతః ప్రీతిపశ్యంది మందస్మిత మధురతరం వక్త్రముద్భాసతం మే అని చెబుతున్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో నాసికను, చెవులకు పుట్టున్న ఆభరణాలను, అలాగే పెదవులను చెంపలను అన్నిటినీ వర్ణించారు స్వామి. బాహుద్వంద్వేన, తర్వాత భుజాల దగ్గరికి వస్తున్నారు. బాహుద్వంద్వేన రత్నోజ్వల వలయభృత సోణపాణి ప్రవాళే నోపాత్తం వేణు నాళీం ప్రసృత నఖ మయూఖాంగుళీ సంగశారాం కృత్వా వక్త్రారవిందే సుమధుర వికసద్రాగముద్భావ్యమానైః శబ్ద బ్రహ్మామృతైస్త్వం శిశిరిత భువనై సించమే కర్ణవీధిం అని ఆయన చేతుల్లో ధరించిన మురళిని వర్ణిస్తున్నారు.
అలాగే ఆయన బాహువులను, రత్నోజ్వలములైన ఆయన బాహువులను వర్ణిస్తున్నారు. తర్వాత ఉత్సర్ప కౌస్తుభ శ్రీతతి బిరరుణితం కోమలం కంఠదేశం, కౌస్తుభమణి ధరించిన ఆయన వక్షస్థలాన్ని అలాగే కంఠ దేశాన్ని కూడా వర్ణిస్తూ వక్ష శ్రీవత్స రమ్యం తరళతర సముద్దీప్రహార ప్రతానం, అనేక హారములతో శోభిస్తున్న ఆయన వక్షస్థలాన్ని చూశారు. ఎవరు? నారాయణ భట్టాత్రి గారు. నానావర్ణ ప్రసూనావళి కిసలేనీం వన్యమాలాం విలోల లోలంబాం లంబమానా మురసి తవ తథా భావయే రత్నమాలాం, అలా వైజయంతి మాలతో విరాజిల్లుతున్న ఆయన యొక్క వక్షస్థలాన్ని చూస్తున్నారు నారాయణ భట్టాత్రి. అంగే పంచాంగరాగై రతిశయ వికసిత్ సౌరభా కృష్టలోకం లీలానేక త్రిలోకీ వితతిమపి కృశాం బిభ్రతీం మధ్యవల్లీం శక్రాస్వన్యస్తపోజ్వల కనకనిభం పీతచేలం దధానం ధ్యాయామో దీప్తరశ్మి స్ఫుట మణి రసనా కింకిణీ మండితం త్వాం. అలా క్రమంగా నడుము, పీతాంబరము, కాలి అందెలు వాటిని వర్ణిస్తున్నారు. తర్వాత ఊరువులను వర్ణిస్తున్నారు. ఏ విధంగా? ఊరు చారు తవోరు ఘన ఘృస్రుడ రుచౌ చిత్తచోరా రమాయా విశ్వక్షోభం విశంక్య ధ్రువ మనీషముభౌ పీతచేలా వృతాంగౌ ఆనంబ్రమాణాం పురస్తాన్యసనధృత సమస్తార్థపాళీ సముద్గఛాయాం జానుద్వయం చ క్రమ పృథుల మనోజ్ఞేచ జంఘే నిషేవే, ఊరువులను పిక్కలను వర్ణిస్తున్నారు అన్నమాట. మంజీరం మంజునాదైరివ పద భజనం శ్రేయ ఇత్యాల పంతం పాదాగ్రం భ్రాంతి మజ్జత్ ప్రణత జన మనోమందరోద్ధార కూర్మం ఉత్తుంగాతామ్రరాజన్ నఖ రహి మకర జ్యోత్స్నయా చాశ్రితానాం సంతాపధ్వాంతహంత్రీం తతిమను కలయే మంగళామంగుళీనాం అని వేణువును ఊదుతున్న ఆయన పెదవులని, వేణువును కప్పిన ఆయన అంగుళాల్ని చెప్తున్నారు. మురళములు అంటే అంగుళములు, వేళ్ళు, ఆ వేళ్లని వర్ణిస్తున్నారు. యోగీంద్రాణం త్వదంగేష్వధిక సుమధురం ముక్తిభాజాం నివాసౌ భక్తానాం కామవర్ష్యద్యుతరు కిసలయం నాథతే పాదమూలం నిత్యం చిత్తస్థితం మే పవనపురపతే కృష్ణ కారుణ్య సింధో హృత్వా నిశేషతాపాన్ ప్రదిశతు పరమానంద సందోహ లక్ష్మీం అని లక్ష్మికి సందోహప్రదమైన ఆ పాదద్వంద్వం గురించి చెబుతున్నారు. అందరూ ఆశ్రయించవలసినది ఆ దివ్య పాదాలనే సుమా. దీంతో ఇక 11వ శ్లోకంతో పారాయణ పూర్తవుతోంది. అజ్ఞాత్వా తే మహత్వం యదిహ నిగదితం విశ్వనాథ క్షమేధ, నేను అజ్ఞానం చేత చేసిన కర్మలు పనులు ఏవైతే ఉన్నాయో వాటిని దయచేసి మన్నించవయ్యా ఓ విశ్వనాథ, క్షమించు. స్తోత్రం చైతత్ సహస్రోత్తరమధికతరం త్వత్ప్రసాదాయ భూయాత్, నీ యొక్క ప్రసాదము చేత, అనుగ్రహం చేత నా చేత చేయబడిన ఈ 1000 శ్లోకముల రచన ఏదైతే ఉందో ద్వేధా నారాయణీయం, 2 విధాల నారాయణీయం. ఎందుకంటే నా పేరు నారాయణుడు కాబట్టి నారాయణీయం, నారాయణునికి సంబంధించిన కావ్యం కాబట్టి నారాయణీయం, 2 విధాల ద్వేధా నారాయణీయం. శృతిషు జనుషా స్తుత్యతా వర్ణనేన స్ఫీతం లీలావతారై రిదమే కృతామాయురారోగ్య సౌఖ్యం. ఇదమ్మ ఫలశ్రుతి. ఎవరైతే దీన్ని భక్తితో వింటారో వారందరికీ కూడా ఆయురారోగ్య సౌఖ్యాలు కలుగుతాయి అని ఎవరు చెబుతున్నారు? ఈ దివ్యమైన రూపవర్ణన చేసిన నారాయణ భట్టాత్రి. ఇది 1034 శ్లోకాల దివ్యమైన నారాయణీయ గ్రంథం. ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి మొత్తం సౌందర్య వర్ణనంతా చేసుకున్నాం. ఈ సుందర స్వరూపుడు కల్పవృక్షపు ఛాయలో అలా బృందావనంలో చక్కగా గోపికమ్మలను అనుగ్రహించడానికి వేణుగానం చేస్తూ గోచరమయ్యాడు. ఎవరికి? అక్కడికి వచ్చిన గోపికమ్మలందరికీ కూడా. ఆ కల్పవృక్షపు పీఠమున పాదమున ఈ గోపికమ్మలందరూ చేరి కూర్చున్నారు. సరే చూద్దాం, మనము ఆ లీలా సుందర రూపాన్ని, మకరందాన్ని గ్రోలుదాం, అనుభవిద్దాం అన్నట్టుగా చక్కగా కళ్ళ చేత ఆయన సౌందర్యాన్ని జుర్రుకుంటున్నారు. మోహన కృష్ణుని కనుము, గోపిక మోహన కృష్ణుని కనుము. ఇంకా
గోపికా కృష్ణుడు కనిపించేస్తే రాసలీలకి ఎంతసేపు, ఇంకో 3-4 పాటలు నిడివి. కాబట్టి ముందర కృష్ణ దర్శనం ఎలాగో శ్లోకాల రూపంలో చేసేసుకున్నాం, ఇప్పుడు పాట రూపంలో కూడా చేసుకుందాం. తదుపరి కృష్ణుడు ఏ లీల ప్రదర్శిస్తాడో చూద్దాం. మోహన కృష్ణుని కనుము, మోహన కృష్ణుని కనుము, చిరమున పింఛమే నర్తన మాడగా, ఫాలమున కస్తూరి ప్రబల విజిగిమించ, మోహన కృష్ణుని కనుము. మకర కుండల యుగము గాలికి తూగే, మకర కుండల యుగము గాలికి తూగే, చెంపల కెంపుల రాసులు మెరిసే, కారుణ్యము పొంగ కన్నులు కులికే, అరుణ కిరణములు ముఖమున తోనికే, మోహన కృష్ణుని కనుము. మన కృష్ణమోహన్ గారి పేరు కూడా వచ్చింది, ఆయన కృష్ణమోహనుడు. మీరు మురళిక మరిన కరముల కనుము, స్వరములు పలికించు పెదవుల కనుము, పరమ పురుషు కంఠమున వనమాల కనుము, వరములో సగుమణి కౌస్తుభమును కనుము, మోహన కృష్ణుని కనుము. ఆయన మనల్ని మోహింపజేసే కృష్ణుడు. ఈయన తమ సేవ ద్వారా కృష్ణుడే మోహింపజేసేవారు, అందుకనే ఆయన కృష్ణమోహనుడు అయ్యాడు. ఆయన మనల్ని మోహింపజేసే ఎవరు? మోహన కృష్ణుడు అన్నమాట. బాగుంది బాగుంది, చక్కగా. అలా వీళ్ళందరికీ కూడా కృష్ణ దర్శనం అయింది. మొత్తానికి ఎవరందరికీ? గోపికమ్మలందరికీ కూడా కృష్ణ దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు తెలివిలోకి వచ్చారు వాళ్ళందరూ. మనం ఎక్కడున్నాము? అరే ఎక్కడి నుంచి వచ్చావు? మీరు అన్నట్టే, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడున్నావు, అరే నా పక్కన ఇది ఉందేమిటి అని పక్కనున్న వాళ్ళని అప్పుడు చూశారమ్మా. అప్పటి వరకు తెలియదు, నా పక్కనే ఇదే నడుచుకుంటూ వస్తుందని తెలియదు. ఎవరికి వాళ్ళు కృష్ణగానం చేత ఆకృష్టులై పరిగెట్టుకుంటూ వచ్చేసారు. తీరా బృందావనానికి వచ్చి కృష్ణ రూపాన్ని చూసి కృష్ణ వేణుగానం ముగిసిన తర్వాత, వేణుగాన కచేరి ముగిసిన తర్వాత అప్పుడు తెలివిలోకి వచ్చారు. అరే రే నా పక్కన మా పొరిగింటావిడ ఉందేమిటి అని అప్పుడు గుర్తించారనమాట. ఓ మాధవి, ఓ కావ్య, ఓ మధు, నువ్వెప్పుడు వచ్చావే అని అడుగుతున్నా అనమాట. ఇప్పుడే వచ్చాను, నీతో పాటే వచ్చాను, చూసుకోలేదా అని కొంతమంది గడుసుగా సమాధానం చెబుతున్నారు. ఇంతకీ ఎలా వచ్చావి, ఎందుకు వచ్చావి అని అడుగుతున్నారు. ఏమోనమ్మా తెలీదు, నేను ఇంట్లో చక్కగా ముగ్గేసుకుంటున్నాను, అకస్మాత్తుగా ఏమైందో తెలియదు, ముగ్గుబుట్ట పట్టుకొని వచ్చేసాను, ఇదేమిటి అని చేతిలోని ముగ్గుబుట్ట చూపిస్తుంది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ చెబుతున్నారు అనమాట, నీ ఇలా పాలు పితుకుతున్నట్టుగా ఉన్నాను, అలా పాలు పితికి అలా కుండని చేతిలో పట్టుకున్నాను, ఈవిడ పాలకొండతో పాటు ఇక్కడి వరకు వచ్చేసానని చేతిలోని పాలకొండ చూపిస్తుంది. ఇంకొక ఆవిడ ఇలా, ఇంకొక ఆవిడ ఏం చేశారు, నేను ఇంటి పనుల్లో మునిగిపోయి ఇల్లు ఊడుస్తున్నట్టుగా ఉన్నాను, చేతిలో ఇదేమిటి చీపురు ఉంది, చీపురుతో పాటు బృందావనానికి వచ్చేసారు. ఇది నిజంగానే ఉన్నది, నేనేం నవ్వుకోవడానికి చెప్పట్లే. వాళ్ళందరి చేతుల్లో ఏవి ఉన్నాయో వాటితో పట్టుకొని వచ్చేసారు అనమాట. ఇంకొక ఆవిడేమో ఇందాక చెప్పుకున్నాం కదా, నగలు వేసుకోవడానికి నగలు పెట్టుకుంటున్నారు అనమాట, అప్పుడే చేతుల్లో నగలతో పాటు వచ్చేసారు. ఇంకొక ఆవిడ ఇంకా బట్టలు మార్చుకోబోతున్నారు, ఆ బట్టలు అలా చేతిలో పట్టుకొని వచ్చేసారు. వేణు గానం అంతటి మధురమైనది, అంతటి మాయామోహితులు చేయగల సత్తా ఉన్నదనమాట. ఇలా ప్రతి ఒక్క స్త్రీ కూడా ఎందుకు వచ్చేసారో చెప్పుకుంటున్నారనమాట. మురళినూది మోహనుడు ఆకర్షించాడు,
అందుకనే పురములోని మామదులను ఇక్కడకు లాగి తీసుకువచ్చాడు సుమా అని చెప్పుకుంటారు. ఎవరికి? ఒకళ్ళతో ఒకళ్ళకి చెప్పుకుంటున్నారు అనమాట, సంభాషించుకుంటున్నారు. తెలుగులోకి వచ్చారు కదా, అన్ని లోకాభిరామాయణం అంతా ముందు చర్చించుకుంటున్నారు. తర్వాత మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్తారులేండి, అది వేరే పని. ఏమిటరా నేను ఇక్కడ ఉన్నాను, నన్ను గుర్తించట్లేదు అని కృష్ణుడు అలా ఉన్నాడు అనమాట. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంతే. చూద్దాం. మురళినూది మోహనుడు ఆకర్షించాడు. మురళినూది మోహనుడు ఆకర్షించాడు, తాను పురములోని మామదులను ఇటకులాగాడు. మురళినూది మోహనుడు ఆకర్షించాడు, కరుణించే వేళకు ఇక పరుషములాడుట తగదు. కరుణించే వేళకు ఇక పరుషములాడుట తగదు. విరివనమున అబద్ధముల నీడైనా పడవలదు. విరివనమున అబద్ధముల నీడైనా పడవలదు. మురళినూది మోహనుడు ఆకర్షించాడు, తాను పురములోని మామదులను ఇటకులాగాడు. మురళినూది మోహనుడు ఆకర్షించాడు. సుదతిని నేనింటి పనిన మునిగియుండెననగా, మది నేదో మధురాగము పెనవేసెనులదగా. సుదతిని నేనింటి పనిన మునిగియుండెననగా, మది నేదో మధురాగము పెనవేసెనులదగా. అది విని నేమేను మరచి వచ్చితి ఇచ్చటకు నేరుగా. అది విని నేమేను మరచి వచ్చితి ఇచ్చటకు నేరుగా. ఇది నిజమని నమ్మమని మనవిగా పలికేనుగా. ఇది నిజమని నమ్మమని మనవిగా పలికేనుగా. మురళినూది మోహనుడు ఆకర్షించాడు, తాను పురములోని మామదులను ఇటకులాగాడు. మురళినూది మోహనుడు ఆకర్షించాడు అని వాడు మాట్లాడుకుంటున్నాడు. అమ్మ మాటలయ్యాయా, నన్ను మాట్లాడినిస్తారా అని మధ్యలో కల్పించుకొని కృష్ణుడు ఏమంటున్నాడు తెలుసా? స్వాగతం ఓ మహాభాగ, మీ అందరికీ బృందావనానికి స్వాగతం చెబుతున్నాను ఓ మహానుభావుల్లారా అంటున్నాడు. అని అంత రాత్రి వేళ బృందావనానికి ఎందుకు వచ్చారు మీరంతా? ఏం తెలియనట్టుగా మాట్లాడుతున్నా. ఆయనతో గడుసువాడు ఆయనే కదా మురళీగానం చేసి పిలిపించుకున్నది వీళ్ళందరినీ. మరి అలా ఎందుకు మాట్లాడుతున్నారు చూద్దాం. వాళ్ళందరూ అప్పుడు ఏం చెప్పారో తెలుసా? అదేమిటయ్యా ఎరగనట్టుగా మాట్లాడుతావు, నువ్వేగా మురళీగానం చేసింది, మమ్మల్ని అందరినీ పిలుచుకుంది నువ్వే కదా అంటే, నేనా మురళీది అని దాచేసుకున్నాడు. నేనేం చేయలేదు సుమా మురళీగానం, నా చేతిలో ఇది మురళి ఏం లేదే అంటున్నారు. ఓహో, ఈ మిషతో ఈ రాత్రి వేళ బృందావనం ఎలా ఉంటుందో చూడాలని వచ్చారా? చూసేశారుగా రాత్రి వేళ, అదిగో బృందావనం, అవో చెట్లు, అవో ఆవులు, అందరూ చూసారా? వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపో. వెళ్ళిపోవాలా? మేము వెళ్ళిపోవడానికి తిరిగి రాలేదయ్యా బృందావనానికి, వచ్చి నీ దగ్గరే ఉండిపోవడానికి వచ్చాం. అవ్వా నా దగ్గర ఉండిపోవడానికి వచ్చారా? అదెలా కుదురుతుంది? ఇళ్ల వద్ద మీ భర్తలు, మీ పిల్లలు, మీ అత్తమామలు అందరు ఎదురు చూస్తూ ఉంటారు కదా, ఈవేళ వెళ్ళిపోవాలి. కాబట్టి వెళ్ళిపోండి. ఇంత భయంకరమైన రాత్రిపూట ఇంత అడవి లాంటి బృందావనంలో అమ్మో ఇంకేమన్నా ఉందా అని నోరు నొక్కుకుంటున్నాడు కృష్ణుడు. అయినా వీళ్ళని ఎవ్వరు కదల్చలేకపోతున్నారు అనమాట. మేము వచ్చింది తిరిగి వెళ్ళడానికి కాదయ్యా, ఇక్కడే ఉండిపోవడానికి. కాబట్టి నువ్వు మాటలతో మమ్మల్ని ఏమార్చలేవు సుమా అంటే, అమ్మో గట్టుకులే, మిమ్మల్ని ఎవ్వరు కదల్చలేదని అర్థం అయిపోయింది నాకు అని పైకి చూశాడు. పైన దేవతలందరూ చూసి ఆశ్చర్యంతో నమస్కరిస్తున్నారు. ఎవరికి? కృష్ణుడికి కాదు, గోపికలకి. అమ్మో వీళ్ళది ఎంత భక్తి, ఇంత రాత్రి వేళ ఈ అడవిని కూడా లెక్క చేయకుండా కృష్ణుడి కోసం వచ్చేసారంటే వీళ్ళు గొప్ప భక్తులే, వీళ్ళు భవబంధాల్ని సైతం త్యజించిన భక్తులు. లేదంటే అమ్మా వచ్చాం కదా బృందావనానికి, చూసాం కృష్ణుడు అదిగో బృందావనం ఇదిగో
రాత్రి అదిగో ఇంకా వెళ్ళిపోదాం అని ఇంట్లో సంగతులు గుర్తొచ్చి వెళ్ళిపోయేవారు కొంతమంది అవుతారేమో. దేవతలు ఎదురు చూస్తున్నారు ఎవరు వెళ్ళిపోతారా అని. ఎవరు వెళ్ళట్లేదు, అందరూ అక్కడే ఉన్నారు. మాకు ఇంక ఇళ్ళేవయ్యా, నువ్వే మా ఇంటివి అని, ఇల్లువి అని వాళ్ళందరూ అక్కడే ఉండిపోయారు. ఉండిపోయి స్వామి మమ్మల్ని అందరినీ నువ్వు అనుగ్రహించాలి, అందుకే నువ్వు మురళీగానం చేశావని మాకు అర్థమైపోయింది అనగానే ఇక దాచుకోవడం ఎందుకు అని వెనక దాచిపెట్టిన మురళిని తీసి మళ్ళీ ఊడడం మొదలెట్టాడు. స్వామి స్వామి మురళి ఊదడం అయిపోయింది కదా, చక్కగా మనం అంతా కలిసి ఆడుకుందామే, మాకు చిన్నప్పుడు నీతో కలిసి ఆడిన ఆటలన్నీ గుర్తొస్తున్నాయి, అందరం కలిసి ఆడుకుందామా అనగానే పదండి అని వాళ్ళందరి కోసం ఒక్క కృష్ణుడు ఎంతో మంది కృష్ణులుగా రూపాలు ధరించాడు. ఒక్కొక్క గోపికకి ఒక్కొక్క కృష్ణుడు. అంటే ఎంతమంది ఉన్నారు లెక్కలు చెప్తారా ఎవరన్నా? 600 కోట్ల జనాభా అక్కడ. ఏమండి మన ఎంత ఇడ్చిగొడితే మన భూమి జనాభా ఎంత? 100 కోట్లో 120 కోట్లో ఉండుంటుంది కదా, అంతే కదా. దానికి మించిన జనానికి మూడింతల జనాభా అంటే ఖచ్చితంగా ఇది భూమిపైన జరిగి ఉండదు, జరిగే ఆస్కారం కూడా లేదు. ఇదేదో దివ్య భూమికలో జరిగిన లీల కాబట్టి ధర్మాధర్మాల చర్చ కూడా ఇక్కడ కూడదు. ఇక్కడ ధర్మము లేదు, అలాగని అధర్మము లేదు, రెండిటికి అతీతమైన ఒక దివ్యమైన దేవతా స్థితిలో జరిగిన లీల. ఇక వీళ్ళందరూ ఆడుకుంటున్నారుగా, మరి ఆటను చూడాలిగా, ఆయనతోనే ఆడుకోవాలిగా. మనం కూడా ఉన్నామా అక్కడ బృందావనంలో, మనం అంతా కలిసి వాళ్ళతో పాటు కిక్కిరిసి మనం కూడా కృష్ణుడితో పాటు ఆడుకుందాం. మన కోసం 1 2 3 4 5 6 7 8 9 10 ఇంకో 10 మంది కృష్ణులు అదిరంగా అక్కడ ప్రత్యక్షమగు గాక, మనతో పాటు ఆడుకును గాక. ఆటలాడి మురిసేను గోపాలుడు, తేటి నవ్వులను చిందించే శ్రీమోహనుడు. చక్కగా నవ్వుతూ వాళ్ళందరితో కూడా ఆడుతున్నాడు కృష్ణుడు. చిన్నప్పటి స్మృతులన్నీ గుర్తు చేసుకుంటున్నారు కృష్ణుడు. గోపికలందరూ కూడా చిన్నప్పుడు కృష్ణుడితో ఇలా ఆడుకునే వాళ్ళం కదా, ఇప్పుడు ఆడతాడో లేదో అనుకుంటుంటే ఓ గోపికమ్మ దగ్గరికి కళ్ళు మూస్తున్నాడు. నీకు ఈ ఆట ఆడాలనుంది కదా, వీరి వీరి గుప్పడి పండు వీరి పేరేమి చెప్పుకోమ్మ చూద్దాం అంటే కొంతమంది గోపికలు ముందొచ్చి నిల్చుంటున్నారు అన్నమాట. ఎంత మురిపోవో వాళ్ళందరూ చిన్నపిల్లలు అయిపోయారు సుమా. ఇంకో గోపిక అనుకుంటుంది, చిన్నప్పుడు నేను కృష్ణుడితో పాటు పట్టుకుండి ఆట ఆడేదాన్ని, ఎంత బాగుండేదో అనగానే ఒక కృష్ణుడు వెనక నుంచి ప్రత్యక్షమై అమ్మా అని ఇలా వీపు మీద కొట్టి ఏం నన్ను పట్టుకో చూద్దామని పరిగెడుతున్నాడు తుర్రు అని. ఇంకో కృష్ణుడితో దాగుడు మూతల ఆట ఆడాలనుంది అని కోరుకుంది ఒక గోపిక. ఆ గోపికమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఎక్కడ దాక్కున్నానో చెప్పు అని కృష్ణుడు అంటున్నాను అనమాట. కృష్ణ కృష్ణ ఎక్కడ దాక్కున్నామని అటు ఇటు వెతుక్కుంటుంది ఈ గోపిక. ఇలా ఒక ఆట 2 ఆటలు ఎన్నో ఆటలు ఆడిస్తున్నాడు. అసలు లోకాన్నే ఒక ఆట ఆడించే ఆ పరమాత్ముడు. ఆ ఆటలు ఏంటో చూసేద్దాం. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు యమున దగ్గరికి వెళ్ళారండి. అక్కడే కదా యమున ప్రవహిస్తూ ఉంటుంది. ఆ యమున దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నారు వీళ్ళందరూ. అందరూ చక్కగా చప్పట్లు కొట్టచ్చు. ఆటలలో మురిసేను గోపాలుడు, తేటి నవ్వులను చిందే శ్రీమోహనుడు. ఆటలలో మురిసేను గోపాలుడు, తేటి నవ్వులను చిందే శ్రీమోహనుడు. ఆటలలో మురిసేను గోపాలుడు, కోటి కోటి మన్మధులే సాటి రాని సౌందర్యం, తోటి చెలులతో సలిపే యమునా తటి విహారం. ఆటలలో మురిసేను గోపాలుడు, తేటి నవ్వులను చిందే శ్రీమోహనుడు. మళ్ళీ ఫ్లూట్ తీశాడు కృష్ణుడు. ఫ్లూట్ ఊదకుండా ఎలాగుండగలండి అని ఫ్లూట్ ఊదుతున్నాడు వాళ్ళు, ఆడుతూ చక్కగా.
కన్నులలో కాటుకలు చిదిమెను మది చీకట్లను కన్నుల వేరవి చంద్రుల పగిలి తాము భాసించెను. కన్నులలో కాటుకలు చిదిమెను మది చీకట్లను కన్నుల వేరవి చంద్రుల పగిలి తాము భాసించెను. కన్నులు కుముదములాయను అచటనున్న గోపికలకు వెన్నుని ముఖమున విరిసే వెన్నెలలను తాగేను. కన్నులు కుముదములాయను అచటనున్న గోపికలకు వెన్నుని ముఖమున విరిసే వెన్నెలలను తాగేను. వాటలలో మురిసేను గోపాలుడు తేటి నవ్వులను చిందే శ్రీమోహనుడు. ఆటలలో మురిసేను గోపాలుడు. అలా ఎంత సమయం గడిచిందో తెలియదు. ఆడుతూనే ఉన్నారు, పాడుతూనే ఉన్నారు గోపికలు. కృష్ణ ఇంకొక ఆట, కృష్ణ ఇంకొక ఆట, కృష్ణ ఇంకొక ఆట అని కొందరు వామన గుంటలు ఆడేవాళ్ళైతే ఏమి, కొందరేమో దూబూచులాటలు ఆడేవాళ్ళైతే ఏమి, కొందరు పైలా పచ్చీసులు ఆడుకుంటున్నారు, కొందరు చదరంగాలు ఆడుకుంటున్నారు, కొందరు అష్టాచెమ్మ ఆడుతున్నారు, ఒకరు పులి మేక ఆడుతున్నారు. ఇలా కృష్ణుడితో ఆడని ఆట అంటూ ఏమీ లేదు, అందరూ అన్ని ఆడుతున్నారు. కరెక్ట్ గా చెప్పారు. ఆయనకి రాని ఆట అంటూ ఏమీ లేదు. మనల్ని ఆడించేవాడు ఆయనే కదమ్మా. మన కర్మ సూత్రాలు బట్టి ఆయన ఆడిస్తూ ఉంటాడు ఎప్పుడు. అలాంటి వాడితో ఆడుకుంటూ 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 ఈ గోపికమ్మలందరూ గర్వాన్ని చెందారనమాట. ఏమని అంటే, అమ్మో కృష్ణుడితో ఆడుకోగలిగింది మేమే కదా, మేమెంత అదృష్టవంతులం సౌభాగ్యవతులం అని గర్వించారు. మరి మోక్షాన్ని పొందాలి అంటే ఆ గర్వం కూడా ఉండకూడదు కదమ్మా. ఏ గర్వము లేకుంటేనే మోక్షం సిద్ధిస్తుంది. ఆ గర్వాన్ని కూడా వీళ్ళు తొలగించటానికి మరొక లీల చేయటం ప్రారంభించాడు కృష్ణుడు. అంటే ఉన్నట్టుగా మాయమైపోయాడు. ఒక్కసారి మాయమైపోగానే ఇక గోపికమ్మలందరూ బిగ్గరగా ఏడవటం మొదలెట్టారనమాట. ఎందుకు ఇప్పటి వరకు హాయిగా ఆడుకున్నారు, నవ్వులు చిందించారు. ఒక్కసారి కృష్ణుడు కనిపించకపోయేసరికి విలవిలలాడుతూ ఏడవడం ప్రారంభించారు. ఎంతమంది గోపికలు? 300 కోట్ల మంది గోపికలు అనమాట. అంతమంది కలిసి ఏడుస్తుంటే భయంకరంగా ఉందన్నమాట. కానీ మన చెవులకి తీయగానే ఉంటుంది. అది గోపికమ్మలు ఏడ్చిన భక్తితో ఏడుపు కదా, కాబట్టి అందమైన ఏడుపు. ఎవరైనా అలాగే ఏడవాలి. అయ్యో భగవంతుడికి దూరం అయిపోయానే అని ఏడవాలి కదా, ఎప్పుడైనా ఏడవగలగాలి. అలా కాకుండా మనుషులమైన మనం ఎందుకు ఏడుస్తూ ఉంటాం ఎప్పుడు? అయ్యో ఈ వస్తువు పోయింది, ఆ మనిషి నా జీవితంలోంచి పోయాడే, ఈ వ్యక్తి నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేడే, ఎంతసేపు ఇవే మన ఏడుపులు. కానీ గోపికల ఏడుపు ఏమిటి? అయ్యో కృష్ణుడు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడే మా దగ్గర ఉండకుండా అనేది వాళ్ళ ఏడుపు. భగవంతుడి గురించిన ఏడుపు ఎప్పుడు కూడా తీయగానే ఉంటుంది అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. వీళ్ళందరూ ఏం చేశారో తెలుసా? తలో దిక్కుకు పోయి ఒక ఆవిడ యమున దగ్గరికి వెళ్ళి, ఏమో యమున కృష్ణుడిని చూసావా? ఇప్పటి వరకు నాతోనే కదా ఆడింది వాడు, ఇప్పటి వరకు నీ ఒడ్డినే కదా ఆడుకుంది, ఇంత సడన్ గా మాయమైపోయాడు ఏమిటి అని వెళ్ళి యమునని అడుగుతోంది. ఇంకో గోపిక చెట్టు దగ్గరికి వెళ్ళింది. చెట్టా నీ దగ్గరే కదా కూర్చుని ఇంతసేపు కబుర్లు చెప్పుకున్నావు, ఏమైపోయాడా నా కృష్ణుడు? నీలో అంతర్ధానం ఏమైనా అయ్యాడా? నీ వెనక ఏమైనా దాగాడా? చెప్పు అంటోంది ఇంకో గోపిక పొదరింటి దగ్గరికి వెళ్ళి, ఏమే పొదరిల్లా, ఇంతవరకు నీ దగ్గరే కూర్చుని ఆడుకున్నాం కదే, ఏడే నా కృష్ణుడు నీలో ఏమైనా దాక్కున్నాడా అని లోపలికి తలబెట్టి చూస్తుంది. అలాంటి గోపికా స్థితిని మనము అనుభవిద్దాం. ఇక్కడి నుంచి ఇక ఈ కథ వేరొక స్థాయికి చేరుకోబోతుంది అనమాట. ఈ గోపికాన్వేషణ పరాకాష్ఠకు చేరుకోబోతుంది. అంటే ఇప్పటి వరకు ఎదుట కృష్ణుడిని చూశారు, ఇప్పుడు సర్వత్రా కృష్ణుడు లేకపోతే ప్రకృతి నిండా కృష్ణుడే కనిపిస్తున్నాడు. ఇది సర్వాంతర్యామి. మీకు చెప్పగలిగిన వాడినా నేను, మీరు ఇంకా విజ్ఞల వలె ఉన్నారు, అన్నీ ముందే చెప్పేస్తున్నారు బయలే. ఇప్పుడు అంతటా కృష్ణుడిని చూడగలం, ఇంకో గొప్ప స్థితి కదా. మన ఎదుట చూడగలడం ఉత్తమ స్థితి. అలా కాకుండా కనిపిస్తున్న ఏ వస్తువులోనైనా కృష్ణుడిని చూడగలం, ఇంకా ఉత్తమమైన స్థితి. మరి ఆ ఉత్తమమైన స్థితికి గోపికమలందరినీ తీసుకువెళ్ళబోతున్నాడు కృష్ణుడు. ఆ రమ్యమైన స్థితి ఎలా ఉంటుందో పాటలు చూద్దాం. నీ అందే మనసును నిలిపితివో మురళీలోల దైనే చూపుము గోపాల. నన్ను ఇక బాధ పెట్టద్దు స్వామి, దయచేసి దర్శనమివ్వు, నీకోసం పరితపిస్తున్నాను. ఇందాకే అనుకున్నాను నీతో ఆడుకోగలగటం ఎంత సౌభాగ్యము. మరి నీతో ఆడుకుంటూ ఉంటే అలా మాయమైపోయేవేంటి? నాపై కరుణ లేదా, నాపై జాలి లేదా, నేను ఏడుస్తుంటే నీ మనసు కరగట్లేదా అంటోంది ఓ గోపిక. చూద్దాం ఆ గోపిక ఏడుపు ఎలా ఉందో.
ఇంకా నెమ్మదిగా రాసలీలకు చేరుకుంటున్నాం, దగ్గరికి వెళ్తున్నాం. నీయందే మనసును నిలిపిది ఓ మురళీలోల, దయని చూపుము గోపాల. నీయందే మనసును నిలిపిది ఓ మురళీలోల, దయని చూపుము గోపాల. వేదన నిండిన హృదయములోనికి స్వామి వచ్చదవో, వేదన నిండిన హృదయములోనికి స్వామి వచ్చదవో. నా ఆశలని అడియాశలుగా యమునలు తోసెదవు, నీవే యమునలు తోసెదవు. నీయందే మనసును నిలిపిది ఓ మురళీలోల, దయని చూపుము గోపాల. ఉషస్సు ఎనగని కన్నుల దరికి వేకువవలె చేరి, నాలో వెలుగులు చిమ్మితివి. నింగిని చేరని ఈయలదరికి వర్షము వలె చేరి, నాలో దాహము తీర్చితివి. వలపుల తీపిని వనితకు చూపి అందని తారవు వైతివి, నన్నందముగా కౌవింతువి. నీయందే మనసును నిలిపిది ఓ మురళీలోల, దయని చూపుము గోపాల. కృష్ణ కనిపించట్లేదు, కృష్ణ కనిపించట్లేదని కృష్ణుడి కోసం ఇంతవరకు ఏడ్చారు. ఇక కృష్ణుడి కోసం ఏడవటం మాట అటుంచి ప్రతి వస్తువులోనూ కృష్ణుడిని చూస్తూ కృష్ణ తాదాత్మ్యాన్ని చెందుతున్నారు గోపికమ్మలందరూ కూడా. ఎలా అంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళారు, చెట్టుని అడిగింది ఓ గోపికమ్మ, ఏమే నా కృష్ణుడిని చూపించవే, నా కృష్ణుడిని చూపించవే అని అడుగుతోంది అనమాట. అలా అడుగుతూ అడుగుతూ ఉంటే వీళ్ళందరూ కూడా పాపం ఏడుస్తున్నారు. ఆ పాపం ఏడుపుని మనమంతా పుణ్యం కొద్దీ విందాం, ఎందుకంటే చాలా రమ్యంగా ఉంటుందండి ఆ ఏడుపు, మామూలుగా ఉండదు. మళ్ళీ మాలతి మా కృష్ణయ్యను మీరేవైనా కన్నారా, కల్లా కపటము ఎరుగని మురళీనాదము మీరే విన్నారా. అది భాగ్యమమ్మా, ఆ మురళీనాదాన్ని మీరు విని ఆతన్ని కానీ పసిగట్టగలిగితే మాకు చెప్పండమ్మా, మేము ఆయన్ని వెళ్ళి పట్టుకుంటాం, మళ్ళీ ఇక వెళ్ళనివ్వకుండా చేతులు వేసి చక్కగా మా దగ్గరే పెట్టుకుంటాం అని ప్రేమగా అడుగుతున్నారు. ఆ మల్లిని, మాలతిని, జాజిని, ఆ నికుంజాన్ని అన్నిటినీ అడిగి అర్థిస్తున్నారు. నల్లని వాడు పద్మనయనంబులవాడు, కృపారసంబుపై చల్లడివాడు, మౌలి పరిసర్పిత పింఛమువాడు, నవ్వురాజెల్లిడి మోమువాడు, ఒకడు చెల్వల మానధనంబు దోచెచ్చెనో మల్లియలార మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే అని పోతన గారు చెప్పారు. మీ పొదల మాటలు లేడు కదా, దయచేసి నాకు చెప్పండి అని చెప్తున్నాను. అదే పద్యాన్ని వింటూ మనం పాటలోకి వెళ్ళిపోదాం. నల్లని వాడు పద్మనయనంబులవాడు, కృపారసంబుపై చల్లెడివాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వురాజిల్లెడి మోమువాడు, చల్వల మానధనంబు తెచ్చెనో మల్లియలారా మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే.
మళ్ళీ మాలతి మా కృష్ణయ్యను మీరేమైనా కన్నారా? కల్లా కపటము ఎరుగని మురళీ నాదమును మీరు విన్నారా? మళ్ళీ మాలతి మా కృష్ణయ్యను మీరేమైనా కన్నారా? కల్లా కపటము ఎరుగని మురళీ నాదమును మీరు విన్నారా? కృష్ణ 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 మళ్ళీ మాలతి మా కృష్ణయ్యను మీరేమైనా కన్నారా? చెప్పండి అమ్మా, ఎవరైనా చూస్తే మా కృష్ణుడిని, మిమ్మల్ని చెప్పండి. చూసారా? అక్కడ చూశారు, ఇక్కడ చూడారు, ఇక్కడ చూడండి. వీరులు పూచిన కరువులలారా మా వెన్ను నీట కన్నారా? కరములు మోడిచి ప్రార్థన చేతుము ఆ కబురు మాకు చెబుతారా? కరుణులు వగయగ మాటలు రాక మౌనము మీరే పునారా? మౌనము మీరే పునారా? మళ్ళీ మాలతి మా కృష్ణయ్యను మీరేమైనా కన్నారా? కల్లా కపటము ఎరుగని మురళి నాదమును మీరు విన్నారా? పాపం వాళ్ళందరూ కూడా ఎంతో దుఃఖిస్తున్నారు అన్నమాట. కృష్ణుడు కనిపించాడా? కనిపించలేదు. నిజమే చెప్పారు, వెంటనే కనిపించలేదు అన్నమాట. అప్పుడు ఏం చేశాడు కృష్ణుడు? ఇంకా అలాగే అంతర్ధానమై లీలను చూస్తున్నాడు. అప్పుడు ఏమైంది? ఈ లోపు కృష్ణుడి అడుగుజాడలు కనిపించాయి బృందావనంలో. పోన్లే, కృష్ణుడివి ఏదో ఒకటి కనిపించాయి కదా అని గోపికమ్మలందరూ ఆనందపడుతున్నారు అనమాట. అమ్మయ్య, కృష్ణుడు అడుగుజాడలు కనిపించాయంటే కృష్ణుడు అలా నడుచుకుంటూ ఎక్కడికో వెళ్ళాడు అనమాట. ఈ అడుగుజాడలను అనుసరించి మనము వెళ్ళగలిగితే చక్కగా కృష్ణుడి దర్శనం కూడా అవుతుంది అన్నమాట అని అమాయక గోపికలందరూ కూడా ఆ పాదాల గుర్తులు అనుసరించి అలా వెళ్ళారు. చాలా దూరం వెళ్ళిన తర్వాత కృష్ణుడి అడుగుజాడలతో పాటు మరొక ఆవిడ అడుగుజాడలు కూడా కనిపించాయి. అదేమిటి, మనల్లందరినీ వదిలేసి వేరొక ఆవిడతో వెళ్ళాడా కృష్ణుడు అని కోపాన్ని వహించారు ఈ గోపికమ్మలందరూ. అరేరే, తమతో ఉండకపోయినా పర్వాలేదు కానీ వేరొకరితో వెళ్ళారని తెలిస్తే మాత్రం చెల్లిలోకి ఎంత కోపం వస్తుందండి కదా. వాళ్ళందరికీ కూడా అదే కోపం వచ్చింది. సరే, కాస్త ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే కాస్త పాదాలు ఎత్తినట్టుగా ఉన్నాయన్నమాట. అంటే ఎవరినో మోస్తున్నట్టుగా భుజాలపైన ఉన్నాయి. అమ్మో, ఆయనతో తీసుకువెళ్ళిన ఆవిడ్ని మనందరికీ చెప్పకుండా భుజాలపైన మోసాడా అని వాళ్ళందరూ నోళ్ళు నొక్కుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్తే అక్కడ కాస్త పక్కదో పట్టానట పాదముద్రలు. కాస్త అక్కడ పక్కనే ఉన్న గడ్డిలోనికి వెళ్ళాయి. గడ్డిలో మోకాలి గుర్తులు కనిపించాయి. అంటే ఇక్కడ కృష్ణుడు ఆవిడెవరో మోకాళ్ళ మీద కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారన్నమాట అనుకున్నారు ఈ గోపికమ్మలందరూ. అనుమాన పడుతున్నారు. వాళ్ళందరూ కాసేపు అలాగే ముందుకు వెళ్తే ఆ మోకాళ్ళ గుర్తులు కాస్త మళ్ళీ పాదముద్రలుగా మారి, ఇప్పుడు ఆ పాదముద్రలు కాస్త దూరం వెళ్ళి ఒక పాదముద్రలుగా అయిపోయాయి అన్నమాట. అంటే ఇక్కడేమనుకున్నారు, ఇప్పటి వరకు ఆవిడతో కలిసి ఉన్నాడు కృష్ణుడు, ఇప్పుడు ఆవిడ్ని కూడా ఇక్కడే వదిలేసి ఆయన మాత్రమే వెళ్ళిపోయాడు అనమాట అని. ఎక్కడ ఆవిడ ఇక్కడెక్కడో ఉండాలి కదా అంటే దూరంగా ఒక ఆవిడ ఏడుస్తూ కనిపించింది అనమాట. భలే ఉంది, ఇప్పటి వరకు మనం ఏడుస్తున్నాం, ఇప్పుడు మనతో పాటు ఏడవడానికి మరొకరు కలిశారు శుభా అని వాళ్ళందరూ కించిత్ ఆనందించి ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను మీలాగే ఓ గోపికనమ్మా, కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం మీలాగే, కృష్ణుడిని నేను కూడా అనుసరించి మీలాగే కాస్త ముందు వచ్చాను ఏడ్చుకుంటూ, అందుకు కృష్ణుడిని నా ప్రేమను అనుగ్రహించి ప్రేమను గుర్తించి నాతో పాటు కాస్త దూరం నడిచాడు,
అదేం బుద్ధి పుట్టిందో చాలాసేపు మాట్లాడిన తర్వాత కృష్ణ నాకు కాళ్ళు నొప్పి పుడుతున్నాయి, నడవలేకపోతున్నాను, కాస్త నన్ను ఎత్తుకోవా అని చెప్పాను అన్నమాట. అలా ఎత్తుకోవా అని అడిగినందుకు ఏంటి నువ్వు ఎత్తుకోమంటావా అని నన్ను వదిలేసి మాయమైపోయాడు కృష్ణుడు. ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. అంటే మేము ఎలా కృష్ణుడి కోసం ఏడుస్తున్నాం కదా, నువ్వు రా మాతో కలిసి ఏడు అన్నారు. ఎవరు? ఈ గోపికలందరూ కూడా. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? సామూహిక ఏడుపులు అన్నమాట. భలే భలే అందంగా రమ్యంగా తీయగా ఉంది ఆ ఏడుపు అంతా. ఒక్కసారి వాళ్ళందరూ కలిసి ఏడుస్తుంటే కృష్ణుడు ఉండబట్టలేక ఒక్కసారిగా వాళ్ళందరి కోసం ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళ కళ్ళ ముందు దర్శనమిచ్చాడు. దర్శనమివ్వగానే ఇక వాళ్ళ ఆనందం పట్టరానిదే అయిపోయింది అనమాట. వాళ్ళందరూ కూడా ఇక కృష్ణుడు మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతాడన్న భయంతో వెళ్ళి కృష్ణుడి చేతులు పట్టేసుకున్నారు. ఓ గోపిక వెళ్ళి కృష్ణుడి వెనక భుజాన్ని అందుకుంది. అన్నా కృష్ణ, ఇప్పుడు చూద్దాం నువ్వు వెళ్తావా, వెళ్ళగలవా అని. ఇద్దరు గోపికలు వెళ్ళి చెరోకాల్ని పట్టుకున్నారు. పిచ్చి గోపికలకి తెలియదు కృష్ణుడు ఆ శరీరం మాత్రమే కాదుగా మహామాయావి, ఆయన ఎక్కడైనా అంతర్ధానం కాగలడు. కానీ ఆ మాయను అర్థం చేసుకోలేక కృష్ణుడు తమవాడే అన్న భావన చేత ఈ గోపిక వాళ్ళందరూ కూడా లీనమైపోయారు. కాబట్టి కృష్ణుడిని వెళ్లకుండా ఆపగలమన్న భావనతో ఉన్నారు వీళ్ళందరూ. మరో గోపిక దూరం నుంచి పళ్ళు పటపటాయిస్తూ కొరకరా చూస్తోంది అనమాట, మిడిగుడ్లు వేసుకొని. ఆ గోపికే రాధాదేవి అని వ్యాఖ్యానకర్తలు చెప్పి ఉన్నారు అనమాట. కృష్ణుడి దగ్గరికి కూడా వెళ్ళట్లే. అన్నా కృష్ణ, నన్ను విడిచి వెళ్తావా అన్నట్టుగా కోపంగా కొరకరా చూస్తోంది ఈ గోపిక. మరి కొంతమంది గోపికలు ఏం చేశారు, ఇలా నేల మీద ఉంటే కృష్ణుడు తుర్రుమంటాడు మళ్ళీ అని వాళ్ళ పైటలన్నీ తీసి అక్కడ పరిస్తే అలా కొండలా తయారు. ఆ పైటల కొండ మీద ఈ పసిడి కొండను ఎక్కించారు అనమాట, కృష్ణుడిని ఎక్కించారు. అక్కడి నుంచి కూర్చుని వీళ్ళందరూ మునిపాయని చూస్తున్నారు. ఓహో, వీళ్ళందరూ ఏదో అనుకుంటున్నారు కానీ నేను అనుకుంటే ఇప్పటికిప్పుడు మాయమైపోగలను కదో అని మురిసిపోతున్నాడు కృష్ణుడు. అలా మురిసిపోతున్న కృష్ణుని చూసి మురిసిపోతున్న గోపికల గురించిన పాటని ఇప్పుడు విందాం. అది శ్రీకృష్ణుని దర్శనమాయను, సుదతుల యోగము పండెనుగా. ఇక వాళ్ళలో నా గర్వం కూడా పోయిందండి. అంటే పాపం ఎలాగూ లేదు, పుణ్యము లేదు. ఇప్పుడు పుణ్యము లేదు, పాపము లేదు, రెండింటికి అతీతమైన మోక్షాన్ని పొందడానికి అర్హులు అవ్వబోతున్నారు ఈ గోపికలు. అప్పుడు కదా వాళ్ళందరూ రాసమండల నృత్యానికి అర్హులు అవుతారు. పాపము లేదు, పుణ్యము లేదు, రెండింటికి అతీతమైన స్థితి ఈ రాసమండల వాసం అనమాట. అదే శ్రీకృష్ణుని దర్శనమైంది. ఇక కృష్ణుడి దర్శనం అయితే రాసమండల వాసం ఎంతండి? ఇంకో 2 నిమిషాలు అంతే. 2 నిమిషాల్లో మన కార్యక్రమం కూడా పూర్తవబోతుంది. అది శ్రీకృష్ణుని దర్శనమాయెను, సుదతుల యోగము పండెనుగా. అది శ్రీకృష్ణుని దర్శనమాయెను, సుదతుల యోగము పండెనుగా. మదిన పరమాత్ము చింతన తోడ కొదదిరయేడ్వగ పాపక్షయమౌవ. మదిన పరమాత్ము చింతన తోడ కొదదిరయేడ్వగ పాపక్షయమౌవ. అది శ్రీకృష్ణుని దర్శనమాయెను, సుదతుల యోగము పండెనుగా. మరీక విడువకు నందుని కోమరుడ,
అని కోరెనచటి గోపాలాంగన మరీక విడువకు నందుని కోమరుడ అని కోరెనచటి గోపాలాంగన కరములు బట్టగా వెన్నుని చేరెను కరములు బట్టగా వెన్నుని చేరెను విరహితయైన ఒక అంచయాన అది శ్రీకృష్ణుని దర్శనమాయెను సుదతుల యోగము పండెనుగా. ఇక దర్శనం అయిపోయింది కదా, వాళ్ళందరి కోసం మళ్ళీ ఒక్క కృష్ణుడు కాస్త 300 కోట్ల మంది కృష్ణులుగా రూపాంతరం చెందాడు. అప్పుడు ప్రతి గోపిక కృష్ణుడి చేతిని పట్టుకొని రాసమండలంలోనికి ప్రవేశిస్తున్నప్పుడే దివ్యమైన రాసమండలం వాడి కట్టెదుట ప్రత్యక్షమైందనమాట. అప్పటికే కొన్ని కోట్ల మంది గోపికలు ఆ రాసమండలంలో కొన్ని కోట్ల మంది కృష్ణులతో నృత్యం చేస్తున్నారు. అంటే ఈ రాసమండలం ఏ నాటిదో, ఎన్ని యుగాల నాటిదో, ఎన్ని యుగాలుగా రాసలీల జరుగుతున్నదో, ఎంతమంది భక్తులు ఆ రాసమండలంలో లీనమై మోక్షాన్ని పొందుతున్నారో ప్రతినిత్యము. ఇప్పటికి కూడా బృందావనం నిధివనంలో నిత్యము రాసలీల జరుగుతూనే ఉంటుంది. అందుకని అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ప్రతి చెట్టు కూడా నృత్యం చేస్తున్న గోపిక వలె ఉంటుంది. అక్కడ ఉన్న ప్రతి శిల అంటే ప్రతి రాయి కూడా త్రిభంగి ఆకృతిని దాల్చి మురళిని దాల్చిన కృష్ణుడిలాగే దర్శనమిస్తుంది అనమాట. చెప్పొచ్చేది ఏమిటంటే బృందావనం అణువు అణువు రాధాకృష్ణుల మయమే. అక్కడ గోపిక కృష్ణులు కాని స్థలం అంటూ ఏవీ లేవు. మట్టి కణం కూడా కృష్ణుడే అక్కడ. అందుకనే బృందావనంలోని మట్టిని అంత పవిత్రంగా భావించి భక్తులైన వారు అసలు బృందావనంలోనికి ప్రవేశిస్తూనే ముందు కింద పడిపోతారు, స్వర్ణదండల్లాగా పడిపోయి ఆ మట్టిలో పొర్లుతారు. పొర్లి క్షమించు కృష్ణ, నీ పైన అడుగు వేస్తున్నాను అని అప్పుడు లేచి కష్టం మీద కాలు వేస్తారు. అంటే వారి దృష్టిలో బృందావనం మట్టి కాదు, సాక్షాత్తు బృందావనం అంతా కృష్ణుడే. అలా మనం కూడా అనుకోవాలి. మనం భావించడం మొదలు పెడితే అలా దర్శనం అవుతుంది ఆ భక్తులకు అయినట్టుగా. ఇప్పుడు అందరూ కలిసి రాసమండలంలోకి ప్రవేశిస్తున్నారా? ఒక ఆవిడ అంటుంది, రాధని నిన్నే చేరాలో కృష్ణ గీతమై నీలో పొంగాలో. వాళ్ళు పాడుకుంటున్నారు అత్యద్భుతంగా. ఆ పాటలన్నీ వినేద్దాం ఇప్పుడు, సరేనా? రాధనై నిన్నే చేరాలో అని పాడుకుంటూ ప్రవేశిస్తున్నారు. ప్రవేశించి మళ్ళీ రాసమండలంలో ఏ విధంగా ఉన్నారో అది కూడా చూద్దాం. అన్నీ చూద్దాం, ఎందుకు? 2 పాటలే కదా, చక్కగా పాడుకొని ముందుకు వెళ్ళిపోతాం. ఎక్కడ ప్రవేశించారు వాళ్ళందరూ? రాసమండలంలోనికి ప్రవేశించారనమాట. కొన్ని కోట్ల మంది గోపికలు అప్పటికే నృత్యం చేస్తున్నారు, వాద్యాలు వాయిస్తున్నారు, చరణఘోష చేస్తున్నారు. రాధనై నిన్నే చేరాలో కృష్ణ గీతమై నీలో పొంగాలో. రాధనై నిన్నే చేరాలో కృష్ణ గీతమై నీలో పొంగాలో. స్వరమై విస్వరమై నాలో ఒక జ్యోతివై వెలిగెదవులో. ఓ రాధనై నిన్నే చేరాలో కృష్ణ గీతమై నీలో పొంగాలో. మనసు నిండా మనుల దండ చేకూర్చినానయ్యా అల్లరివో కన్నయ్య ని తెచ్చినానయ్యా గోపాల. మనసు నిండా మరుల దండ
చేకూర్చినానయ్యా అల్లరి ఓ కన్నయ్య ని తెచ్చినానయ్యా గోపాల. చెరసాల పుట్టిల్లని ముందే అన్నావని నా గుండెలో నిన్ను ఖైదు చేతురా. చెరసాల పుట్టిల్లని ముందే అన్నావని నా గుండెలో నిన్ను ఖైదు చేతురా. నా మనవిని ఒకసారి వినరావా. మనసు కథ ఈ మనసు కథ ఒక తీరానికి చేర్చేది నీవే కదా. రాధనై నిన్నే చేరాలో కృష్ణ గీతమై నీలో పొంగాలు. అయిపోయింది. వాళ్ళందరూ కలిసి రాసమండలంలోకి వెళ్ళారు కదా. అంతకు మునుపే ఎన్నో కోట్ల మంది గోపికల రాసమండలంలో కృష్ణులతో నృత్యం చేస్తున్నారు. దాంట్లోకి కొత్తగా ప్రవేశించారంతే మోక్షార్హత పొందిన ఈ గోపికలు, పాపము పుణ్యము లేనివారు. పాపం ఎలా పోయింది అంటే కృష్ణుడి కోసం ఏడ్చి అన్నారు పెద్దలు. పుణ్యం ఎలా పోయింది అంటే కృష్ణుడిని తాకిపోయింది. రెండూ పోయి. తర్వాత గర్వం కూడా పోయిందండి. గర్వం కూడా ఉండకూడదు. నేను మోక్షానికి అర్హుణ్ణి అన్న గర్వం కూడా ఉండకూడదు సుమా. అలా గర్వం చెందితే మోక్షం రాదు. ఎన్ని సిద్ధులు పొందినా మోక్షం మాత్రం రాదు. ఇప్పుడు మోక్ష స్థితిని పొందిన ఆ గోపికలందరూ కూడా రాసమండలంలోకి ప్రవేశించారు. ఆడుతున్నారు, పాడుతున్నారు కృష్ణుడితో. మరి వాడికి పాడడానికి అలుపు వస్తే పక్కనే పాడడానికి మరికొంతమంది గోపికలు కూర్చుని ఉన్నారు. చక్కగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడానికి చేతుల్లో మృదంగాలు, వీణలు, వైలిన్లు అన్ని పట్టుకొని రెడీగా ఉన్నారు అన్నమాట అందరూ. కొందరు పాడుతుంటే కొందరు ఆడుతున్నారు, కొందరు ఆడుతుంటే కొందరు పాడుతున్నారు. అలా ఉంది అక్కడ దృశ్యం. ఈ దృశ్యంతో ఈ లీల పరిపూర్ణం అవుతుంది. రాసమండలం దృశ్యం. రాసమండలాన కురిసే తేనె జల్లులు ధ్యాసంతా కృష్ణుడై ఆడెను గోపీ గణములు. రాసమండలాన కురిసే తేనె జల్లులు ధ్యాసంతా కృష్ణుడై ఆడెను గోపీ గణములు. వాసుదేవుడే తాను వివిధ రూపుల నొంద వాసికెక్కు మోక్షలీలా నటనమునే చూప. వాసుదేవుడే తాను వివిధ రూపుల నొంద వాసికెక్కు మోక్షలీలా నటనమునే చూప. గోవింద హరి జయ గోపాల హరి జయ గోవింద హరి జయ గోపాల హరి జయ. చూపులలో విశ్వమయుని రూపము నిలిపి గోపికొకటి నయనాలు మూసుకొన్నది. చూపులలో విశ్వమయుని రూపము నిలిపి గోపికొకటి నయనాలు మూసుకొన్నది. చేప కనుల పొంగు నీరు అభిషేకముగా చేప కనుల పొంగు నీరు అభిషేకముగా శ్రీపతిని నిలువెల్ల ముంచెత్తంగా శ్రీపతిని నిలువెల్ల ముంచెత్తంగా. రాసమండలాన కురిసే తేనె జల్లులు రాసంతా కృష్ణుడై ఆడెను గోపీ గణములు. ఆడారు 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 ఆడారు. ఎంత సమయం గడిచిందో వారికే తెలియదు. మనం చెప్పుకున్నాగా కొన్ని కోట్ల 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 సంవత్సరాలు గడిచిపోయి కృష్ణమాయ చేత, యోగమాయ చేత. మరి ఆ రాసమండల నృత్యం పరిపూర్ణం అవ్వగానే మళ్ళీ ఆ రాసమండలంలోకి బయటకు వచ్చారు ఈ గోపికమ్మలందరూ. గోపికలారా, మోక్షానుభూతిని పొందారు కదా, సంతోషమైందా అన్నారు. తనివి తీరలేదు స్వామి, ఇక్కడే ఉండిపోవాలనుంది, ఇలాగే నీతో కలిసి రాసమండలంలో అనేక వత్సరాలు ఇంకా నాట్యం చేయాలనుంది అంటే అదెలా?
మీరు ఇంటికి వెళ్ళాలి కదా అంటే మాకు ఇళ్ళు అనేవి గుర్తుంటాయి కదా, మాకు ఒక ఇల్లు ఉందని కూడా గుర్తులేదు మాకు అన్నారా గోపికమ్మలందరూ కూడా. మీరు వెళ్ళండి తిరిగి, మీరు ఎంతకాలం అయితే బ్రతికి ఉంటారో శరీరంతో అంతకాలము ఈ రాసానుభూతి మీ మనస్సులో అలా నృత్యం ఆడుతూనే ఉంటుంది. నేను గుర్తొస్తూనే ఉంటాను, నాతో మీరుంటారు, మీతో నేనుంటాను, నేను అభయాన్ని ఇస్తున్నాను అన్నారు కృష్ణస్వామి. నువ్వు అభయాన్ని ఇస్తున్నావు కాబట్టి వెళ్తున్నావు, మళ్ళీ మాకు త్వరలోనే ఈ రాసానుభూతి కలిగించాలి, తప్పకుండా మమ్మల్ని మళ్ళీ రాసమండలంలోకి లీనం చేసుకోవాలి అన్నారు. తథాస్తు, మీరు శరీరాలు విడిచిన తర్వాత శాశ్వతంగా మీరు ఈ రాస మండలంలోనికి ప్రవేశిస్తారు అని చెప్పి కృష్ణుడు అభయాన్ని ఇచ్చాడు. గోపికమ్మలందరూ ఇళ్లకు చేరుకున్నారు. ఇదమ్మా రాస పంచాధ్యాయి రాసలీల. ఈరోజు వినగలిగాం, నారాయణీయాన్ని కూడా పారాయణ చేసుకోగలిగాం. మాకు ఈ దివ్యమైన అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు సమర్పణ చేసుకుంటూ మరొక్కసారి కలవటానికి తాత్కాలికంగా సెలవు పుచ్చుకుంటున్నాం. ధన్యవాదాలు. శ్రీకృష్ణజీ.